మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థకు గురయ్యారు. గుంటూరు జిల్లా జైలు నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ నుంచి వీర్చైల్లో హాస్పిటల్లోకి తీసుకెళ్లారు సిబ్బంది. ఆసుపత్రిలోకి నందిగం సురేష్ కుటుంబ సభ్యుల్ని అనుమతించకపోవడంతో నందిగం సురేష్కు ఏమైందని అడుగుతున్నా చెప్పడం లేదు పోలీసులు. నందిగం సురేష్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఓవైపు మాజీ ఎంపీ నందిగం సురేష్కు వైద్య పరీక్షలు చేస్తున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల్ని లోనికి అనుమతించట్లేదు. అసలు నందిగం సురేష్కు ఏమైంది అంటే కూడా పోలీసుల నుంచి సరైన సమాధానం రావట్లేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలంటే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థకు గురయ్యారు. అయితే ఆయన్ను కూటమి ప్రభుత్వం ఒక అక్రమ కేసులో బనాయించింది. అక్రమ కేసులో నందిగం సురేష్ గుంటూరు జైల్లో రిమాండ్ లో ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన అస్వస్థకు గురి కావడంతో వెంటనే ఆయన్ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ నుంచి లోపలికి నడవలేని పరిస్థితి. దీంతో ఆయన్ను అంబులెన్స్ దిగగానే వెంటనే వీల్ చైర్ లో హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లారు. ఇప్పటికే డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ చేరుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం లోపలికి అనుమతించడం లేదు. కనీసం ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఏమైంది, ఎందుకు హాస్పిటల్ తీసుకొచ్చారు అని పోలీసుల్ని, జైలు సిబ్బందిని కుటుంబ సభ్యులు అడుగుతూ ఉన్న వాళ్ళు మాత్రం సమాధానం చెప్పట్లేదు. అస్వస్థతగా ఉంది, ట్రీట్మెంట్ అందించడానికి హాస్పిటల్ తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ ఏ ప్రాబ్లంతో, ఏ ఇబ్బందితో హాస్పిటల్ తీసుకొచ్చారు అనేది ఇప్పటికీ చెప్పట్లేదు. అయితే దాదాపు అరగంటకు పై నుంచి ఆయనకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కనీసం మాకు ఆయన ఏ నొప్పి, ఏ ఇష్యూతో ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మాకు అధికారులు చెప్పట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సిద్ధు. ఓకే అశోక్.